సపోజ్ ఒక కీర్తన 'నగుమోము' కీర్తనే ఉందనుకున్నా. ఆ! అందరికి తెలిసింది కాబట్టి అది నేను జస్టు ఓకే. తప్పకుండా. సపోజ్ ఈ కీర్తనే ఉంది కదా! అవును. ఇప్పుడు 'నగుమోము గలలేని నా జాలి తెలిసి' అని దాని సాహిత్యం ఉంది. ఇదే సాహిత్యాన్ని ఇప్పుడు నేను వాయించాను కదా! మీకు ఏం వినిపిస్తుంది? కీర్తన అదే సాహిత్యం వినిపిస్తుంది కదా! వినిపిస్తోంది. హ్మ్. అది గాయక సాంప్రదాయం అంటే ఏంటంటే, మనకు ఆ సాహిత్యం మనం వైలిన్ వాయిస్తున్నా, వీణ సపోజ్ ఏ ఇన్‌స్ట్రుమెంట్ అయినా కూడా సాహిత్యం పాడుతున్నట్టు వినిపించాలి. ఓకే. అది గాయక గాయక సాంప్రదాయం అవుతుందనమాట. ఆహ్, ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే 'నగరాజధర' ఇప్పుడు ఇది ఉంది. హ్మ్. ఇందాక వాయించిన దానికి, ఇది వాయించిన దానికి డిఫరెన్స్ మీరేం తెలుసుకున్నారు? ముందు వాయించింది పాడుతున్నది వింటున్నట్టుంది. పాట పాడుతుంటే వింటున్నట్టుంది. ఇప్పుడు వైలిన్ ప్లే చేస్తున్నట్టుంది. ఎగ్జాక్ట్‌లీ అది. అది డిఫరెన్స్ అనమాట. ఓకే. అంటే సాహిత్యాల్ని అనుభవించటంలో అక్కడ పాటకి, వైలిన్‌కి డిఫరెన్స్ ఉండకూడదు. పాడేదే వాయిస్తున్నాం అంతే. నగుమోము గనలేని నా జాలి తెలిసి హ్మ్. ఆ భావం ఏ భావంతో రాశారు 'జయరాజ్ స్వామి' వారు? ఆ భావం మనం ఫీల్ అవ్వగలిగితేనే మనం ఇక్కడ గూడా అదే వస్తుంది. అక్కడ ఎన్ని సంగతులేసాము? ఎంత స్పీడ్ వాయిస్తున్నాము? వేళ్ళెలా తిరుగుతున్నాయి? అన్నది లెక్క కాదు. సాహిత్యాన్ని ఎంత పోషించగలుగుతున్నాం? అంటే అది తప్పని నేను అనట్లేదు కానీ, ఒక్కొక్క సాంప్రదాయం మేము మా గురువుగారి దగ్గర నుంచి వచ్చిన సాంప్రదాయము, ఆ సాహిత్య పోషణ, నేను సంగీతం కీర్తన అనేసరికి సాహిత్యమే కదా! కీర్తన అంటే స్వరాలు కాదు కదా! మరి సోలో ఇన్‌స్ట్రుమెంట్ పెర్ఫార్మన్స్ అవుతోందనుకోండి. అవును. అప్పుడు కూడా గాయక సాంప్రదాయాన్ని ఫాలో అవుతారా? వాద్య సాంప్రదాయాన్ని అక్కడ 2 మిక్స్ చేయాలి డెఫినిట్‌గా. ఖచ్చితంగా. కేవలం గాయక సంప్రదాయం ఇదేస్తే సోలోకి పక్కవాద్యానికి ఏంటి డిఫరెన్స్ అంటే, సోలోకొచ్చేసరికి ఒక ప్రత్యేకత చూపించాలి ఖచ్చితంగా. అది ఆ ఇన్‌స్ట్రుమెంట్‌కి సంబంధించిన ప్రత్యేకతలు చూపించాలి. అట్ ద సేమ్ టైమ్ మనం సాహిత్య పోషణ పోకూడదు. హ్మ్. ఆ! ఇట్లాంటివి కొన్ని ఇన్‌స్ట్రుమెంట్‌కి బావుండే కీర్తనలు, అలాగే ఇంకా చాలా ఉంటాయి. కొంచెం దురకమైన కీర్తనలు అవన్నీ కూడా ఇన్‌స్ట్రుమెంట్‌ని బట్టి ఓకే. అవి ఎంచుకొని ఇన్‌స్ట్రుమెంట్ టెక్నిక్స్ కూడా చూపించుకుంటూ, ఇంకా ఇందులో బవింగ్‌లో వెరైటీస్ కానీ, ఇంకా ఫింగరింగ్‌లో వెరైటీస్ కానీ అవన్నీ ఇక్కడ ఇలా అంటున్నారు, ఇక్కడ ఇలా అంటున్నారు. అదొకసారి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా మ్యామ్? అసలు వైలిన్ ఎలా అది పలుకుతోంది అనేది? ఆహ్, ఇక్కడ మనం ఇప్పుడు ఇది వేళ్ళు వేయకుండా హ్మ్. ఉత్త ప్లెయిన్ ఓకే. స్ట్రింగ్స్ అవి. హ్మ్. ఎప్పుడైతే మనం ఈ ఈ స్ట్రింగ్ మీద ఏ స్ట్రింగ్ మీద వేలేస్తామో, ఆ స్ట్రింగ్ మీద మనం ఆ! బౌ వేస్తామో అక్కడ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే.
ఆహాహా! అద్భుతం మ్యామ్. అమృతం పోసినట్టుంది మా చెవుల్లో. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ ఫ్యూచర్‌లో కర్ణాటిక్ మ్యూజిక్ ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? బ్రహ్మాండంగా ఉంటుంది. దానికేం డౌట్ లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఏఐ వచ్చేసింది మ్యామ్. కంపోజిషన్స్ అందులో చేసేస్తున్నారు. ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చేస్తున్నాయి దాంట్లోనే. అది మంచికేనంటారా?